ఓటేశారని మీరు నమ్ముతున్నారా? ఎస్ 100%. మీరు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఏమి అమలయ్యింది, మేమేం చేశాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను రైట్. మద్యపాన నిషేధం చేస్తానని. ఆయన కల్తీ మద్యాన్ని తీసుకొచ్చాడు. ఆరోగ్యం పాడవుతుంది, ఆ తల్లిదండ్రులు ఆ ఇంట్లో గొడవలు అవుతుంది. అమ్మా ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇది, చేసింది ఇది అని మేము చెప్తా ఉన్నాం. 5 ఏళ్ల పాటుకి వాళ్ళు చైతన్యాన్ని నింపాం. రైట్, ఓకే, రైట్. ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం సార్. వేణుగోపాల్ గారి దగ్గర, వేణుగోపాల్ గారు, మీరేమో డబ్బులు ఇచ్చాను, సంక్షేమం ఇచ్చాము, ఎవరో చేయనంతగా మేము చేశామని మీరు చెప్తున్నారు. సో కానీ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇది గమనించారు కాబట్టి విసిగిపోయారు, కూటమికి పట్టం కట్టారు, కట్టబోతున్నారు, వేశారు. మరి కాసేపట్టు తెలుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఎట్లా చూడాలి సార్? మీ మ్యూట్లో ఉన్నారు సార్, ప్లీజ్. సార్ ఎంఎన్ఆర్ గారు, సంక్షేమం ఇచ్చినామని మేం చెప్పడం కాదు, వీళ్ళే 5 సంవత్సరాలు మొత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చేసి ఆ సంక్షేమం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది రోజు మొత్తుకునింది. ఈ ప్రతిపక్షాలు, ఈ కూటమి సభ్యులే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులే రాష్ట్రం ఏదైతే సంక్షేమం కూర్చోబెట్టిస్తున్నాడు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు. అనేక పత్రికల్లో, అనేక టీవీ ఛానల్లో చూడడం జరిగింది. మనం కూడా చర్చ చేసుకోవడం జరిగింది కూడా. ఏదైతే వీళ్ళు మాట్లాడింది సార్, ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వీళ్ళు ఈ రోజు వేదాలు వల్లిస్తున్నారు. 2014లో ఇచ్చిన హామీలు 650 హామీలు ఏమైనాయో తెలియదు. రైతులకు రుణమాఫీ 87,712 కోట్లు అన్నారు, అదేమైందో తెలియదు. అదే బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుందన్నారు, కూటమి సభ్యులు ఇచ్చిన హామీలు అవేమైందో తెలియదు. అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, అదేమో తెలియదు. 1 రూపాయి కూడా చేయలేదని స్వయంగా అప్పటి అసెంబ్లీలో మంత్రిగా ఉన్న పర్యటన సునీత గారు 2018లో చెప్పడం జరిగింది. అదే విధంగా డ్వాక్రా మహా 0 వడ్డీ రాజశేఖర రెడ్డి గారు అన్ని ఇస్తా ఉంటే దాన్ని మే 2016 నుంచి రద్దు చేయడం జరిగింది. మహిళలకు ప్రత్యేక పోలీస్ భద్రత అన్నాడు, సెల్ ఫోన్ అన్నాడు, బెల్ట్ షాప్ రద్దు అన్నాడు, నిరుద్యోగులకి ఏదో నెలకు 2,000 ఇస్తా అన్నాడు, కేజీ టు పీజీ ఉచితం అన్నాడు, చేనేతలకు రుణమాఫీ అన్నాడు, రైతులకు 5,000 కోట్లు ధరణ స్థిరీకరణ అన్నాడు, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఓసీలు, బీసీలు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యు, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, సారీ టు ఇంటరప్ట్ యు. అది ఒక్క నిమిషం, 2019లో ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు కదా, అయిపోయింది, గతం మిమ్మల్ని నమ్మి మీకు ఓటేశారు. సో వాళ్ళకి 23 స్థానాలు మాత్రమే కేటాయించారు. సో వాళ్ళు నమ్మలేదు 2019లో, తెలుగుదేశం పార్టీ నమ్మలేదు. కానీ ఈసారి అంటే కూటమిగా వచ్చి వాళ్ళు ఏమి ఉద్ధరించలేదు, రాష్ట్ర ప్రజల్ని ఏమి ఉద్ధరించలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆ రోజు 23 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 24లో సేమ్ అదే రిపీట్ అవబోతుందని మేము చెప్తున్నాం. ఆ రోజు కూటమి సభ్యులు ఏదైనా సక్సెస్ అయ్యి ఉంటే మేము సక్సెస్ అయ్యాము, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము, మాకు ఓటు వేయని వాళ్ళకి అడిగే హక్కు ఆ రోజు వచ్చుంటుంది. ఆ రోజు వాళ్ళకి అడిగే హక్కు రాకపోగా ఆ రోజు మోడీ ఏం మాట్లాడాడండి, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, రాజధాని భూములు దోచుకున్నాడు, పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నాడు. ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి, వీళ్ళ కూటమి సభ్యులుగా ఏదైతే మద్దతు ఇచ్చిన వ్యక్తి, ఆయనే అవినీతి పరుడు అని చంద్రబాబు నాయుడు చెప్తే రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఏ విధంగా నమ్ముతాయి? అదే విధంగా పవన్ కళ్యాణ్, నేను ఒక సీటు కూడా నాకు అవసరం లేదు, పూర్తి మద్దతు నీకే చంద్రబాబు నాయుడిని, నువ్వు మట్టిలో, మద్యంలో, ఇసుకలో, మైన్స్ అవినీతి చేశావు, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏ విధంగా బీజేపీ, జనసేన తోకప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల వెళ్తాయి? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడటం లేదా? వీళ్ళు మర్చిపోయారని రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? అది గతం 2014లో జరిగింది కాబట్టి ఇప్పుడు 24 10 ఏళ్ళకి మర్చిపోయినాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు వీళ్ళు. రైట్, ఓకే, ఒక నిమిషం సార్. మనతో పాటు ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి